సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. నేను సామాజిక ఉద్యమకారుని. కొంచెం బండి సంజయ్ గారితో మాట్లాడదామని కాల్ చేశాను సార్. సార్ లేరండి, అందుబాటులో లేరు. ఎక్కడున్నారు సార్? సార్ బయటకు వెళ్ళారు. సార్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారు సార్? లేదండి, లేదు నెంబర్ లేదు. సార్ లేదు లేదు సార్ నెంబర్ లేదు. ఇది సార్ని కన్సల్ట్ అయ్యే నెంబర్ ఇదే అని చెప్పారు సార్. అవును, నేనే. ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు, ఓకే. బయటికి వెళ్ళారు. నేను సార్ కాన్స్టిట్యున్సీ నుంచే మాట్లాడుతున్నాను సార్. కాన్స్టిట్యున్సీ సమస్య గురించే మాట్లాడదామని. పర్లేదు నేను అందుబాటులో లేరు అని అంటున్నా. మీరు సమస్య ఓకే, ఓకే. ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు. అచ్చా, సార్ ఓకే. పోనీ సార్ నెంబర్ ఇవ్వండి. గవర్నమెంట్ లీగల్ లేదు. నెంబర్ ఇవ్వండి. సార్తో మాట్లాడాలంటే ఏ నెంబర్ కాల్ చేయాలి? లేదు, సార్ దగ్గర నెంబర్ లేదండి. సార్ ఫోనే లేదా సార్? బండి సంజయ్ సార్కు లేదు. సార్కు ఫోన్ లేదా సార్? మీకు అవన్నీ వద్దు కదా. అదేంటి సార్? నేను మళ్ళీ నేను ఓటేసిన సార్. నేను సార్కు ఓటేసిన ప్రజలం సార్. సార్తో మాట్లాడొద్దా? వింటారా? సార్ చెప్పండి. అందుబాటులో లేరు అని చెప్పాను. అదే సార్. పోనీ పార్లమెంట్ కి వెళ్ళారా? నేను అందుబాటులో వచ్చాక నేను మాట్లాడిస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ చేయండి, ఓకేనా? మార్నింగ్ దాకా మేము ఆ లోపు చచ్చిపోతే సార్ మేము. ఇక మరి నువ్వు ఇట్లా మాట్లాడితే నేనేం చేయలేను. అదిగా సార్, పెద్దవాళ్ళు అట్లా కదండి. ఫోన్ లేకుండా ఎలా ఉంటుంది సార్ దగ్గర? పోనీ సార్ పార్లమెంట్ కి వెళ్ళారు, లేదంటే ప్రజా సమస్య పైన సార్. మీరు అవన్నీ అడగద్దు. సార్ ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు. అదే సార్. అంటే పోనీ సార్ పర్సనల్ నెంబర్ ఉన్నా గానీ నేను ఇవ్వను. ఓకే, ఇవ్వకూడదు. అది రూల్స్. మీ డ్యూటీ మీరు చేస్తారా? ఎగ్జాక్ట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. నేను సామాజిక ఉద్యమకారుని. కొంచెం బండి సంజయ్ గారితో మాట్లాడదామని కాల్ చేశాను సార్. సార్ లేరండి, అందుబాటులో లేరు. ఎక్కడున్నారు సార్? సార్ బయటకు వెళ్ళారు. సార్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారు సార్? లేదండి, లేదు నెంబర్ లేదు. సార్ లేదు సార్ నెంబర్ లేదు. ఇది సార్ని కన్సల్ట్ అయ్యే నెంబర్ ఇదే అని చెప్పారు సార్. అవును, నేనే. ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు, ఓకే. బయటికి వెళ్ళారు. నేను సార్ కాన్స్టిట్యున్సీ నుంచే మాట్లాడుతున్నాను సార్. కాన్స్టిట్యున్సీ సమస్య గురించే మాట్లాడదామని. పర్లేదు నేను అందుబాటులో లేరు అని అంటున్నా. మీరు సమస్య ఓకే, ఓకే. ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు. అచ్చా, ఓకే. పోనీ సార్ నెంబర్ ఇవ్వండి. గవర్నమెంట్ లీగల్ నెంబర్ ఇవ్వండి. సార్తో మాట్లాడాలంటే ఏ నెంబర్ కాల్ చేయాలి? లేదు, సార్ దగ్గర నెంబర్ లేదండి. సార్ ఫోనే లేదా సార్? బండి సంజయ్ సార్కు లేదు. సార్కు ఫోన్ లేదా సార్? మీకు అవన్నీ వద్దు కదా. అదేంటి సార్? నేను మళ్ళీ నేను ఓటేసిన సార్. నేను సార్కు ఓటేసిన ప్రజలం సార్. సార్తో మాట్లాడొద్దా? వింటారా? సార్ అందుబాటులో లేరు అని చెప్పాను. అదే సార్. పోనీ పార్లమెంట్ కి వెళ్ళారా? అందుబాటులో వచ్చాక నేను మాట్లాడిస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ చేయండి, ఓకేనా? మార్నింగ్ దాకా మేము ఆ లోపు చచ్చిపోతే సార్ మేము. ఇక మరి నువ్వు ఇట్లా మాట్లాడితే నేనేం చేయలేను. అదిగా సార్, పెద్దవాళ్ళు అట్లా కదండి. ఫోన్ లేకుండా ఎలా ఉంటుంది సార్ దగ్గర? పోనీ సార్ పార్లమెంట్ కి వెళ్ళారు, లేదంటే ప్రజా సమస్య పైన సార్. మీరు అవన్నీ అడగద్దు. సార్ ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు. అదే సార్. అంటే పోనీ సార్ పర్సనల్ నెంబర్ ఉన్నా గానీ నేను ఇవ్వను. ఓకే, ఇవ్వకూడదు. అది రూల్స్. మీ డ్యూటీ మీరు చేస్తారా? ఎగ్జాక్ట్.